is RK, state level English faculty for DSC, Gurukula and JL. Welcome to Ramaya Competitive Coaching Center, Dilsukhnagar, Hyderabad. మనకి JL అండ్ DL ఇంగ్లీష్ సిలబస్ ఎనాలిసిస్ ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. మనకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కొలువుల నెల నేడో రేపో జేఎల్ నోటిఫికేషన్ అనే మనకి న్యూస్ పేపర్లో ఈరోజే రావడం జరిగింది. సో నేడో రేపో జేఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే నోటిఫికేషన్ ఇది జేఎల్ అంటే జనరల్ జేఎల్ అండి. ఇట్ ఈస్ జనరల్ జేఎల్, గురుకుల జేఎల్ కాదు, జనరల్ జేఎల్ అండ్ డిఎల్ అండి. ఓకే, గురుకుల జేఎల్ సిలబస్ ఈజ్ డిఫరెంట్ దాన్ జనరల్ జేఎల్ అండ్ డిఎల్ అండి. ఓకే, ఈ జనరల్ జేఎల్ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ నేడో రేపో వస్తుందని మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అనౌన్స్ చేశారు. ఓకే, మన సీఎం గారు కేసీఆర్ గారు మనకి ఒక తీపి కబురు, ఇందులో జేఎల్కి ఇంటర్వ్యూని తీసేశారండి. ఇంటర్వ్యూ ఇప్పుడు లేదు. ఓకే, నో ఇంటర్వ్యూ, ఓన్లీ రిటన్ టెస్టే ఉంటుంది. సో ఇంటర్వ్యూ లేదు. ఇది ఒక తీపి కబుర్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని, ఇది చాలా మంచి విషయం. ఓకే, సో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, జేఎల్ డిఎల్ సాధించాలనే తపనతో చాలామంది చదువుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి సిలబస్ ఎనాలిసిస్ ఏంటి, అసలు ఏ అంశాల మీద ఫోకస్ చేస్తాడు, జేఎల్ సిలబస్ ఎంతవరకు ఉండొచ్చు, ఎంత డెప్త్ ఇస్తాడు, ఏ అంశాలను కవర్ చేస్తాడు అనే దాని మీద ఈరోజు మీకు ఎనాలిసిస్ ఇవ్వబోతున్నాం. ఓకే, నేడో రేపో జేఎల్ నోటిఫికేషన్ అన్నారు, అనంతరం డిగ్రీ లెక్చరర్ల భర్తీ అన్నారు, ఈ నెలాఖరులోగే గ్రూప్ 2 కూడా అన్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాత సిలబస్తోనే పరీక్ష నిర్వహణ. సో పాత సిలబస్నే తీసుకోవడం జరుగుతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం విడిపోక ముందు నుండి మనకి ఏపీపీఎస్సీలో ఉన్నప్పటి నుండి మనకి 2012లో జేఎల్ జరిగింది. ఆ జేఎల్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ని ఇప్పుడు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పాత సిలబస్లోనే మనకి పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇంకా పెరిగిన పోస్టులు సర్దుబాటుకి ఛాన్స్ అంటున్నారు. పోస్టులు కూడా పెరిగాయి. ఓకే, జేఎల్ పోస్టులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇది ఒక మంచి పరిణామం, చాలా మంచి అవకాశం. అన్ఎంప్లాయిడ్ యూత్కి, ఆస్పిరెంట్స్కి చాలా మంచి అవకాశం. జేఎల్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జాబ్. ఓకే, జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్కి కంపీట్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. సో ఈ జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడంటే 2 రోజుల్లో జేఎల్ నోటిఫికేషన్ అన్నారు. రాష్ట్రంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందింది కాబట్టి నోటిఫికేషన్కి రెడీ అయింది. మరో 2 రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల కానుంది. దీంతోపాటు 484 డిగ్రీ లెక్చరర్స్, 386 పాలిటెక్నికల్ లెక్చర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయనున్నారు. సో నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందంట. నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కూడా పెట్టేస్తారు. ఇది సెప్టెంబర్ నెల అండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. అంటే మనకి అరౌండ్ 2 months టైం ఇవ్వబోతున్నారు. అరౌండ్ 60 days to 90 days టైం దొరకబోతుంది మనకి. 60 to 90 days ఇది ప్రిపరేషన్ టైం అండి. ఈ ప్రిపరేషన్ టైంలో మనం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలి. ఓకే, సో దీంతో జేఎల్తో పాటుగా డిఎల్ అండ్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. జేఎల్కి అసలు ఏంటి ఎలిజిబిలిటీ అంటే, జేఎల్ ఇంగ్లీష్ రాసేవాళ్ళు, జేఎల్ ఏ సబ్జెక్ట్ అయినా రాసే వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీలో 50% మార్క్స్ ఉంటే వాళ్ళు జేఎల్ రాయడానికి ఎలిజిబుల్. అలాగే పాలిటెక్నికల్ లెక్చరర్స్ అయితే డిగ్రీ లెక్చరర్స్ ఉన్నాయి. డిఎల్కి రాయడానికి అయితే వాళ్ళు పీజీతో పాటుగా నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి. డిఎల్ వాళ్ళకి ఇంగ్లీష్ పీజీతో పాటుగా పీజీ ప్లస్ నెట్ సెట్ ఆర్ నెట్ ఆర్ పిహెచ్డి ఇవేవైనా ఉండాల్సిన అవసరం ఉంది.
డిఎల్కి. అండ్ పాలిటెక్నికల్ లెక్చరర్స్కి అయితే పీజీ ఉంటే చాలు. పాలిటెక్నికల్ లెక్చరర్స్కి అయితే పీజీ ఉంటే చాలు. పీజీలో మాత్రం 55% రావాలి, వచ్చి ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఎలిజిబిలిటీ మనకు ఒక 60 to 90 days రాబోతుంది కాబట్టి ఈ పర్టికులర్ టైం చాలా క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఈ టైంని సద్వినియోగం చేసుకొని చక్కగా కోచింగ్ తీసుకొని మన రామయ్య కోచింగ్ సెంటర్లోనే మనం కోచింగ్ ఇస్తున్నాం. జేఎల్డిఎల్ ఇంగ్లీష్ కోచింగ్ ఇస్తున్నాం. మీకు అన్ని విషయాల్లో సమగ్రంగా చెప్పడం జరుగుతుంది. డైలీ టెస్టులు కండక్ట్ చేస్తాం, అలాగే ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. తర్వాత టాపిక్ అంతా అయిన తర్వాత గ్రాండ్ టెస్టులని కూడా కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ వరకు మీకు పూర్తి స్థాయిలో మెటీరియల్తో పాటుగా మొత్తం అన్ని విషయాలని మీకు ఫోకస్ చేసుకుంటూ సబ్జెక్టుని తరువుగా నేర్పిస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి అసలు సిలబస్ ఏమి ఉండబోతుంది ఏంటి అనేది తీసుకుంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 తీసుకుంటే మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్. మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్లో రెనేజెన్స్ పీరియడ్, ఓకే, రెనేజెన్స్ పీరియడ్, అలాగే మెటాఫిజికల్ పోయిటరీ. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ నుండి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ 450 to 1066 ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ఓకే, మనం మేజర్లీ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 450 to 1066. సెకండ్ వన్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్ 1066 to 1500. అలాగే థర్డ్ వన్ ఏంటంటే మనకి మోడర్న్ ఇంగ్లీష్ అంటాం. మోడర్న్ ఇంగ్లీష్లో డిఫరెంట్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 to ఎట్ ప్రజెంట్గా తీసుకోవచ్చు. మోడర్న్ ఇంగ్లీష్ 1500 to ఎట్ ప్రజెంట్గా తీసుకుంటే మోడర్న్ ఇంగ్లీష్లో మనకి రినైజెన్స్ పీరియడ్, అలాగే నియో క్లాసికల్ పీరియడ్, తర్వాత రొమాంటిక్ పీరియడ్, విక్టోరియన్ పీరియడ్, లేటర్ ఆన్ ఎడ్వర్డియన్ పీరియడ్, తర్వాత మోడర్న్ పీరియడ్, నెక్స్ట్ పోస్ట్ మోడర్న్ పీరియడ్. అంటే మనం చాసర్ నుండి, ఫాదర్ ఆఫ్ పోయిటరీ చాసర్ నుండి పోస్ట్ మోడర్నిజం వరకు మనం అన్ని అంశాలని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో రెనైజెన్స్, మెటాఫిజికల్ పోయిటరీ, మెటాఫిజికల్ పోయిట్స్ ఎవరు, ఆ పీరియడ్ ఏంటి, అలాగే నియో క్లాసికల్ పీరియడ్ గురించి, అలాగే రొమాంటిక్ పీరియడ్ గురించి, రైజ్ ఆఫ్ ద నోవెల్ గురించి, అలాగే మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం చెప్పాను కదండి. మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే చాసర్ నుండి పోస్ట్ మోడర్నిజం వరకు వెళ్తాం. అలాగే కలోనియలిజం, పోస్ట్ కలోనియలిజం, తర్వాత డయస్పోరా, తర్వాత సైకో ఎనలైటికల్ క్రిటిసిజం, నెక్స్ట్ మిత్ అండ్ ఆర్కిటైప్, నెక్స్ట్ ఫెమినిజం, నెక్స్ట్ స్ట్రక్చరలిజం, నెక్స్ట్ పోస్ట్ స్ట్రక్చరలిజం అండ్ డీకన్స్ట్రక్షన్. ఈ ఏరియాస్ మనం మూమెంట్స్ అండ్ కాన్సెప్ట్స్లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో మనం ఇవన్నీ విషయాల్ని తెలుసుకోవాలండి. ఓకే, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ అంశాలని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా మనకి అన్ని పీరియడ్స్లో ఫెమిలియర్ రైటర్స్ ఎవరు, రైటింగ్స్ ఏంటి, వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత దీంతో పాటుగా మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, పోయిటరీ బ్యాక్గ్రౌండ్, పొయిటికల్ టైప్స్, అలాగే స్టాంజా ఫార్మ్స్, అలాగే మీటరు, ఇవన్నింటి గురించి మనం తెలుసుకుంటాము. దాంతోపాటుగా ఇప్పుడు మనకి పీరియడ్స్ అంటే మేజర్లీ ఏంటంటే ఓల్డ్ ఇంగ్లీష్, సెకండ్ వన్ మిడిల్ ఇంగ్లీష్, నెక్స్ట్ వన్ రినైజెన్స్ పీరియడ్, నెక్స్ట్ వన్ నియో క్లాసికల్ పీరియడ్, నెక్స్ట్ రొమాంటిక్ పీరియడ్, నెక్స్ట్ వన్ విక్టోరియన్ పీరియడ్, నెక్స్ట్ ఎడ్వర్డియన్ పీరియడ్, నెక్స్ట్ ఈజ్ మోడర్న్ పీరియడ్, అండ్ ఫైనల్ వన్ పోస్ట్ మోడర్న్ పీరియడ్. ఇలా ముఖ్యంగా ఒక 9 టైప్స్గా తీసుకుంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటే
450 to 1066ని మనం ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటాం, దాన్నే ఆంగ్లో సాక్సన్ పీరియడ్గా మనం చెప్పుకుంటాం. అలాగే సెకండ్ వన్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అంటే 1066 నుండి 1500 వరకు ఉండేదే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అండి. అలాగే రినైజెన్స్ పీరియడ్ అంటే 1500 టు 1660 మధ్యలో ఉండే పీరియడ్ని మనం రినైజెన్స్ పీరియడ్ అంటాం. తర్వాత నియో క్లాసికల్ పీరియడ్ 1660 టు 1798 వరకు దీన్ని నియో క్లాసికల్ పీరియడ్ అంటాం. మళ్ళీ నియో క్లాసికల్ పీరియడ్లో మనకి సబ్ పీరియడ్స్ ఉన్నాయండి. ఏజ్ ఆఫ్ పోపు, ఏజ్ ఆఫ్ జాన్సన్ ఇలా మనం తీసుకుంటాం. తర్వాత రొమాంటిక్ పీరియడ్ 1798 టు 1830 ఆర్ 37 అని తీసుకోవచ్చు. అలాగే విక్టోరియన్ పీరియడ్ అంటే 1837 టు 1901, దిస్ ఇస్ విక్టోరియన్ పీరియడ్. నెక్స్ట్ ఎడ్వర్డియన్ పీరియడ్ 1901 టు 1914. నెక్స్ట్ మోడర్న్ పీరియడ్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ టు ఎండింగ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ అండి. ఓకే, బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ 1914 అండ్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ 1945. దీన్నే మోడర్న్ పీరియడ్ అంటాం. పోస్ట్ మోడర్న్ పీరియడ్ అంటే ఆఫ్టర్ 1945ని ఇప్పటి వరకు ఉండేది మనం పోస్ట్ మోడర్నిజం లేదా పోస్ట్ మోడర్న్ పీరియడ్గా మనం తీసుకుంటాం. ఈ 9 పీరియడ్స్ మీద చాలా చక్కగా ఫోకస్ చేయాలి. ఈ 9 ఆస్పెక్ట్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు రైటర్స్, ఏ పీరియడ్లో డామినెంట్ రైటర్స్ ఎవరు, వాళ్ళ యొక్క రైటింగ్స్ ఏంటి అనే దాని మీద కూడా మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత రైటర్స్ అండ్ టెక్స్ట్ మనకు ఒక స్పెసిఫైడ్ సిలబస్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ని మనం చదవాలి. అవేంటంటే విలియం షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్ టు టెంపెస్ట్, విలియం షేక్స్పియర్ యొక్క హ్యామ్లెట్ టు టెంపెస్ట్ 2 ప్లేస్ ఇచ్చారండి. అలాగే జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 బుక్ 9. Paradise Lost, it's a masterpiece of John Milton. It is the greatest epic in English literature. Paradise Lost is the greatest epic in English literature which was written by John Milton. Book 1 and Book 9 అండి. అలాగే విలియం వర్డ్స్వర్త్ యొక్క పోయమ్స్ ఇమ్మోర్టాలిటీ ఓడ్ టింటర్న్ అబై. అలాగే జాన్ కీట్స్ యొక్క రైటింగ్స్ అయిన ఓడ్ టు ఎ నైటింగేల్ అండ్ ఓడ్ టు ఆటమ్, ఫెంటాస్టిక్ ఓడ్స్ కంపోజ్డ్ బై జాన్ కీట్స్. ఓకే, ఓడ్ టు ఎ నైటింగేల్ అండ్ ఓడ్ టు ఆటమ్. అలాగే రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క మై లాస్ట్ డచెస్, ద లాస్ట్ రైట్ టుగెదర్, దీస్ ఆర్ ద డ్రమాటిక్ మోనోలాగ్స్. ఓకే, మై లాస్ట్ డచెస్, ద లాస్ట్ రైట్ టుగెదర్, ఈ 2 రాబర్ట్ బ్రౌనింగ్ యొక్క రైటింగ్స్ అండి. అలాగే చార్లెస్ డికెన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్. డేవిడ్ కాపర్ఫీల్డ్ ఈజ్ ద రైటింగ్ ఆఫ్ చార్లెస్ డికెన్స్. అలాగే టిఎస్ ఎలియట్ యొక్క ద వేస్ట్ ల్యాండ్, మర్డర్ ఇన్ ద కెథడ్రల్. ఓకే, ద వేస్ట్ ల్యాండ్ తర్వాత మర్డర్ ఇన్ ద కెథడ్రల్, టిఎస్ ఎలియట్ యొక్క రైటింగ్స్. అలాగే జీబీ షా యొక్క సెయింట్ జోన్ అండి, సెయింట్ జోన్, జీబీ షా యొక్క సెయింట్ జోన్. అలాగే వర్జీనియా వుల్ఫ్ యొక్క ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్, వర్జీనియా వుల్ఫ్ అండి. అలాగే శామ్యుయల్ బెకెట్ యొక్క వెయిటింగ్ ఫర్ గోడో, వండర్ఫుల్ రైటింగ్ ఆఫ్ శామ్యుయల్ బెకెట్, వెయిటింగ్ ఫర్ గోడో. అలాగే విలియం గోల్డింగ్ యొక్క లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్, విలియం గోల్డింగ్ యొక్క లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్. నెక్స్ట్ రాబర్ట్ ఫాస్ట్ యొక్క హోమ్ బరియల్, ద రోడ్ నాట్ టేకెన్, 2 పోయమ్స్ అండి. హోమ్ బరియల్, ద రోడ్ నాట్ టేకెన్. నెక్స్ట్ ఈజన్ ఓనెయిల్ యొక్క ద హెయిరీ ఏప్ అండి, ద హెయిరీ ఏప్ ఈజ్ ద రైటింగ్ బై ఓనీల్. టోనీ మోరిసన్ యొక్క బిలౌడ్ అండి, టోనీ మోరిసన్ యొక్క బిలౌడ్. అలాగే ముల్క్రాజ్ ఆనంద్ యొక్క అన్టచబుల్, అన్టచబుల్ ఇండియన్ రైటర్ ముల్క్రాజ్ ఆనంద్. ఓకే, మనం ఇండియన్ ట్రయో అని ముగ్గురిని అంటాం, ఆర్ఎంఆర్, ఆర్కే నారాయణ్, ముల్క్రాజ్ ఆనంద్ అండ్ రాజారావు. ఓకే, అందులో ఒకడు ముల్క్రాజ్ ఆనంద్. నెక్స్ట్ ఏకే రామానుజన్ యొక్క లవ్ పోయమ్ ఫర్ ఏ వైఫ్, స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్ ఆన్ ఏ గ్రేట్ హౌస్, ఇతని 2 రైటింగ్స్ అండి. ఓకే, వన్ ఈజ్ లవ్ పోయమ్ ఫర్ ఏ వైఫ్, సెకండ్ వన్ స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ ఆన్ ఏ గ్రేట్ హౌస్. ఇవి ఏకే రామానుజన్ యొక్క రైటింగ్స్. అలాగే గిరీష్ కర్నాడ్ యొక్క హయవదన,
త్రీ ఆర్ ఇండియన్ రైటర్స్ అండి. అలాగే సల్మాన్ రష్దీ యొక్క మిడ్ నైట్స్ చిల్డ్రన్, సల్మాన్ రష్దీస్ మిడ్ నైట్ చిల్డ్రన్. అలాగే చినువా అచ్యుబి యొక్క థింగ్స్ ఫాల్ అపార్ట్ అండి. ఓకే, థింగ్స్ ఫాల్ అపార్ట్, చినువా అచ్యుబి. ఓకే, బ్లాక్ లిటరేచర్ అండి చినువా అచ్యుబి. మార్గరెట్ అట్వుడ్ యొక్క ఎడిబుల్ ఉమెన్ అండి, మార్గరెట్ అట్వుడ్ యొక్క ఎడిబుల్ ఉమెన్. అలాగే ఏడి హోప్ యొక్క ఆస్ట్రేలియా అండ్ క్రాసింగ్ ద ఫ్రాంటియర్, రెండు రైటింగ్స్, ఆస్ట్రేలియా, క్రాసింగ్ ద ఫ్రాంటియర్. నెక్స్ట్ బెస్సీ హెడ్ యొక్క ఏ క్వశ్చన్ ఆఫ్ పవర్, బెస్సీ హెడ్ యొక్క రైటింగ్ అండి. వీటితో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే మెథడాలజీ అండి, మెథడాలజీని కూడా ఇవ్వడం జరుగుతుంది. మెథడాలజీలో ఏంటంటే ఈఎల్టీ ఇన్ ఇంగ్లీష్, హిస్టరీ అండ్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. అంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, హిస్టరీ అండ్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. అసలు హిస్టరీ ఏ విధంగా ఇంగ్లీష్ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందంటే మెకాలేస్ మినిట్తో ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ అయింది. ఎప్పుడు అంటే 1835 మార్చ్ 7th అండి, మార్చ్ 7th 1835న ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ అయింది మెకాలేస్ మినిట్తో. దాంతో బైలింగ్వలిజం అనేది మనకు వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. యాక్చువల్గా ఇంగ్లీష్ యాజ్ ఎ ఫస్ట్ లాంగ్వేజ్గా కొన్ని దేశాలు, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా కొన్ని దేశాలు, ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్గా కొన్ని దేశాలు తీసుకోవడం జరుగుతుంది. అవన్నిటి గురించి ఏ దేశాలు సెకండ్ లాంగ్వేజ్గా తీసుకుంటున్నాయి, ఏ దేశాలు ఫారిన్ లాంగ్వేజ్గా తీసుకుంటున్నాయి, ఏ దేశాలు ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని తీసుకుంటాను అనే విషయాలు మనం తెలుసుకుంటాం. అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇంగ్లీష్ అనేది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్లో 80% బుక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ రిటెన్ ఇన్ ఇంగ్లీష్ అండి, 80% ఆఫ్ ద బుక్స్ ఆర్ రిటెన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అందుకే దీన్ని లైబ్రరీ లాంగ్వేజ్ అంటాం, గ్లోబల్ లాంగ్వేజ్ అంటాం. సో ఇదంతా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంతో పాటుగా ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యొక్క ప్రిన్సిపల్స్, ఇంగ్లీష్కి ఉండేటటువంటి ఫీచర్స్, ఇంగ్లీష్ అనేది సిస్టమాటిక్, ఆర్బిట్రరీనెస్, అలాగే ఇంగ్లీష్ అనేది మనకి ఎన్నో విషయాల మీద ఉండేటటువంటి అన్ని ఫీచర్స్ని మనం తెలుసుకుంటాం ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మెథడ్స్ అండ్ అప్రోచెస్, మనకి మెథడ్స్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్తో పాటు టెక్నిక్స్ కూడా తెలుసుకుంటాం అండి. మెథడ్స్ అండ్ అప్రోచెస్ అని టైటిల్ ఇచ్చారు. ఇందులో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అప్రోచ్, సిఎల్టీ. ఇవి మెథడ్స్ అండ్ అప్రోచెస్లో ఉండేటటువంటి అంశాలు. తర్వాత టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, మనం LSRW స్కిల్స్నే లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం. లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ గురించి. టీచింగ్ ఆఫ్ లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. తర్వాత టీచింగ్ ఆఫ్ గ్రామర్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్, టీచింగ్ ఆఫ్ వొకాబులరీ, క్లాస్ రూమ్ టెక్నిక్స్, యూజ్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్. ఓకే, అంటే మనం టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అండ్ గ్రామర్ని కూడా తెలుసుకుంటాం అండ్ అథెంటిక్ మెటీరియల్స్ గురించి తెలుసుకుంటామండి. ఈ అన్ని అంశాలు ఇక్కడ కవర్ చేస్తాం. ఓకే, LSRW స్కిల్స్తో పాటుగా సప్లిమెంటరీ స్కిల్స్ అయిన స్టడీ స్కిల్స్, రిఫరెన్స్ స్కిల్స్ గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే సమరైజేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటాం. తర్వాత వొకాబులరీ, టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుంటాం. క్లాస్ రూమ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటాం. యూజ్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్, ఈ అన్ని అంశాలని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ ఇవల్యూషన్, దిస్ ఇస్ కాల్డ్ ఇవల్యూషన్ ఏరియా. ప్రిన్సిపల్స్, టైప్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఇవల్యూషన్. ఓకే, ఇవల్యూషన్లో ప్రిన్సిపల్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇవల్యూషన్, ఇవన్నిటి గురించి తెలుసుకుంటాం. దీంతో పాటుగా ఫొనెటిక్స్ అండ్ ఫొనాలజీ, సింటాక్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫొనెటిక్స్ గురించి తెలుసుకుంటాం. ఈ అన్ని అంశాలు ఇక్కడ మనకి
మెథడాలజీలో కవర్ అవుతుందండి. ఈ విధంగా మనకి టోటల్గా జేఎల్ సిలబస్ ఉంటుంది. వీటితో పాటుగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, అలాగే పొయిటికల్ టైప్స్, డ్రామాటిక్ టైప్స్, ఓకే. మనకి ప్రోజ్లో 2 రకాలు, ప్రోజ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, ఓకే. ఒకటి డ్రామా అండ్ అనదర్ వన్ ఫిక్షన్. డ్రామా అంటే ఏంటి, ఫిక్షన్ అంటే అది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్గా తెలుసుకుంటాం. వీటితో పాటుగా ఇంకా దాంతో పాటుగా మనం టైప్స్ ఆఫ్ స్టాంజెస్, చాసరియన్ స్టాంజెస్, ఓకే, అలాగే స్పెన్సేరియన్ స్టాంజెస్, ఇలా స్టాంజెస్, టైప్స్ ఆఫ్ స్టాంజెస్ గురించి దాన్ని స్టాంజా ఫార్మ్స్ అంటాం. వీటితో పాటుగా స్కూల్స్ అండ్ మూమెంట్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈ అన్ని అంశాలని కవర్ చేయడంలో ఈ జేఎల్ సిలబస్లో అంటే వాట్ నాట్, ఇది ఉంది అది లేదు అనడానికి లేదు, అన్ని అంశాలని కవర్ చేసుకుంటూ మనం జేఎల్ సిలబస్లో మనం ఒక పూర్తి స్థాయిలో గ్రిప్ని సాధించాలి. అలా సాధించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీరు మా కోచింగ్ సెంటర్కి రండి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్. మీరు రండి, కోచింగ్ తీసుకొని జాబ్స్తో వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.